బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అయ్యారు. అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెట్టుబడులు రావటం. మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ ద్వారా మనం దాదాపుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే అందులో ద్వారా కూడా మనకి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి. ఏదైతే యువగళంలో మేము చెప్పాము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావటం, వాటి ద్వారా ముందుకెళ్తున్నాం. రావడానికి చాలా వచ్చాయి, కానీ మనకి నమ్మకం ఉండి పెట్టుబడితోటి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నటువంటి విశ్వసనీయత అన్ని విధాల సమర్థమైనటువంటి కంపెనీలకు మాత్రం మనం ఎంఓఏలు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి పాలసీల్లో వాళ్ళు స్టెబిలిటీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్, అదేవిధంగా సింగిల్ విండో సిస్టమ్, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇలాంటివంటి కూడా మనకి పెట్టుబడిదారులు కూడా మిగిలిన చోట కన్నా, ఎందుకంటే విశాఖపట్నం సమ్మిట్లో నేను కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్ట్ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందర్భంలో వారు చెప్పడం కూడా మేము వస్తాయి అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు, అందుకనే మేము మొగ్గు చూపుతున్నామని చెప్పేసి కొంతమంది కాడ స్పాట్గానే మనకి ఆలోచన చేసుకొని మేము కూడా వస్తామనే విధంగా పెట్టుబడులు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చినాక గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి. దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒక నమ్మకం, విశ్వాసంతో మాత్రమే జరిగిందనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇక్కడే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే, ఎందుకంటే దక్షిణాసియాలోనే మొట్టమొదటిది మన అమరావతిలో ఏర్పాటు చేస్తాం. దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసిన దానిలో మన యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేదానికి IBM, TCS, క్యూబిక్ టెక్ వంటి కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులకు రావడానికి వస్తున్నాయంటే ఇది మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఉంది.